Hi Manoj. Hi, sir. How are you, man? I am fine, sir. What about you, sir? I'm doing great, Manoj. Thanks for that. So first of all, congratulations. Thank you, sir. So you got selected with Impact, sir. Genpact. Nice. So ఫైనల్ గా నువ్వు పడ్డ కష్టానికి రిజల్ట్ వచ్చిందా? Yes, sir. ఇప్పుడు నీకు అర్థమైందా ఇంటర్వ్యూ ఎంత ఇంపార్టెంట్ అనేది? Yes, sir. ఓకే. సో అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎస్వితో? ఫస్ట్ మా అన్నయ్య యూట్యూబ్ లో చూసారు, మీకు కాల్ చేశారు, సార్. ఓ మీ బ్రదరా? కాల్ ఓకే చేశారు, సార్. ఓకే. తను ఏం చేస్తారు? వ్యవసాయం చేశారు, సార్. ఫార్మింగ్ చేస్తాడు. Yes. తను మిమ్మల్ని ఇక్కడ దూరం పంపించాడా? Yes. నైస్. ఓకే తర్వాత నేను జాయిన్ అయ్యాను, సార్, ఎస్వి. ఓకే. మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పినావా మరి? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్, విజయ్. విజయా? ఓకే. నైస్. తర్వాత ఇక్కడ జాయిన్ అయినా 3 days డెమో సెక్షన్ విన్నా, సార్. ఓకే. దీని తర్వాత మా ఫ్రెండ్ జాయిన్ అయినాడు, సార్. జాబ్ కొట్టాడు, సార్. చిన్మయ్ రెడ్డి. ఓ చిన్మయి. Yes. తర్వాత ఇంకా మామూలుగా జాయిన్ అయినా, 2 months ట్రైనింగ్ తీసుకున్నాను. చిన్మయి వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే, Yes, sir. తను కూడా జెన్పాక్ట్ లోనే సెలెక్ట్ అయింది. Yes. ఉదయశ్రీ తన పేరు. Yes. ఓకే, గుడ్. సో ఎన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఉంటావు? మాక్ ఇంటర్వ్యూస్ కి 30, sir. 30 ఇంటర్వ్యూస్. ఎప్పుడు భయపడలేదా? Yes, sir. ఎప్పుడైనా? భయపడినా, సార్, ఫస్ట్ లో. అవునా? ఓకే. సో ఏమనిపించింది ఇంటర్వ్యూస్ లైక్ ఫేస్ చేస్తున్నప్పుడు? అసలు నేను సక్సెస్ అవుతానన్న స్టేజ్ అనిపించిందా? ఉంది, సార్. నమ్మకం ఉంది, సార్. నమ్మకం ఉండేనా? అంటే కొంచెం మీరు చెప్పే గైడెన్స్ బాగుంది, సార్. అంటే సపోర్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, సార్. కోర్ అకౌంట్, ఫినాన్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్, సార్. అంటే ఏదైనా తప్పు చేసినా మీరు కరెక్ట్ చేస్తారు. ఓకే. ప్రతి మాక్ ఇంటర్వ్యూ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఓకే. బయట ఎట్లా మార్కెట్లో ఉంది, ఏమేమి ఇంటర్వ్యూ అడుగుతాను, ఎట్లా క్వశ్చన్ అడుగుతాను, ఏం కదా అని తెలుసా, సార్. మీరు చెప్పే టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, సార్, ఎస్వి. కరెక్ట్. అది మనకి ఎంత టఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే మనం అంత సక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. Yes. అంతే తప్ప కానీ ఊరికేనే సూపర్ అని బయటికి పంపిస్తే కాదు. Yes. బయటికి పంపించినామంటే ఖచ్చితంగా జాబ్ రావాలి. అట్లాంటి క్యాండిడేట్స్కే మనం అది చేయగలుగుతాం. సో ఎక్కడ మీ కాలేజ్? ఎక్కడ? శ్రీ వివేకానంద, ఆంధ్రప్రదేశ్, సార్. అనంతపూర్లో వివేకానంద కాలేజ్. యూనివర్సిటీ ఏది వస్తుంది? శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. నైస్. చాలా మంది లైక్ సో ఆల్మోస్ట్ ఈ మధ్యలో నేను చాలా మందిని చేశా. డెలాయిట్, టెక్ మహేంద్ర, నాట్ టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్ ఎక్కువ, తర్వాత జెన్పాక్ట్, వీటన్నిట్లలో మీ యూనివర్సిటీ నుంచి వచ్చే పిల్లలే ఎక్కువ మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్లేస్ అవుతున్నారు. చూసా రీసెంట్ లాస్ట్ 1 week లోనే ఒక 5 members 6 members నేను వీడియోస్ తీసుకున్నాను. అంటే ఈ ఇయర్ లో వచ్చాను, సార్. ఈ ఇయర్ లో కరెంట్ ఇయర్ వాళ్ళు కూడా మీ జూనియర్స్ అయితే? ఓకే. నీకు తెలుసా వాళ్ళు? తెలియదు. ఓకే. ఇప్పుడు మీది అనంతపురం అంటే లోకల్? అనంతపురం కాదు, సార్. మామూలుగా సింగనమల నుంచి 3 kilometers గోవిందరావుపేట. ఓకే. సింగనమల, సార్. సింగరమల. ఇక్కడ ఫేమస్ ఏంటి మీరు? ఫేమస్ ప్యాడీయేనా? ప్యాడీ ఫేమస్. ఓకే. ప్యాడీ ఫేమస్ అండ్ ఓక్రా, బెండ. అవునా? ఓకే. నైస్. ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ లో నీకు జెన్పాక్ లో ఎక్కువ క్వశ్చన్స్ దేని మీద పడ్డాయి? అండ్ అకౌంట్స్ మీద. అకౌంట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ పడ్డాయి? వాట్ ఈస్ అకౌంట్ రిసీవబుల్, వాట్ ఈస్ అకౌంట్ రిసీవబుల్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్రెడిట్ పర్చేజ్, జనరల్ ఎంట్రీ అండ్ క్రెడిట్ సేల్స్ ఎంట్రీ, సెల్ఫ్ ఇండక్షన్, డిఫరెన్స్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్, సజెస్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, పడ్డదా అది? ఓకే. నైస్. హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి క్వశ్చన్స్ పడ్డాయి? ఏం లేదు, జనరల్ క్వశ్చన్స్. ఓకే. ఇంకేమన్నా ఎగ్జామ్ కానీ ఏమైనా కండక్ట్ చేశారా? ఓకే. తర్వాత డాక్యుమెంటేషన్. నైస్. మనోజ్, మంచిగా చేసుకో. సో మంచిగా ఒక 2 years మంచిగా వర్క్ చేసుకున్నావు అంటే కనుక నీకంటే ఒక స్టేజ్ వస్తుంది. దాని తర్వాత నువ్వు ఎప్పుడైనా ఎస్వి ప్రొఫెషనల్ కి రా, నీకు మంచి కంపెనీలకు పంపిస్తాను. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.